హాయ్ నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ ఫ్లవర్ అండ్ ఫ్యాషన్స్. ఈ వీడియోలో ఆకుకూరతో పకోడీ చూపిస్తున్నాను. అది తోటకూర పకోడీ. ఆకుకూర తినని పిల్లలకైతే పర్ఫెక్ట్ హెల్దీ స్నాక్ రెసిపీ. సో ఇలా తోటకూర పకోడీ చేసి పెట్టారంటే పిల్లలు హ్యాపీగా తినేస్తారండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా వేసుకునే పకోడీ అండి. ఇది చాలా క్రిస్పీగా వస్తాయి, అస్సలు ఆయిల్ పీల్చదు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. దానికోసం ముందుగా క్లీన్ చేసి కట్ చేసుకున్న తోటకూరలో విటమిన్ ఏ, సి, కే, ఐరన్ అండ్ కాల్షియం వంటి ముఖ్యమైన పోషకాలు అయితే పుష్కలంగా ఉంటాయి. ఇమ్యూనిటీ పవర్ పెంచడంతో పాటు కంటి చూపును కూడా మెరుగుపరుస్తుంది. బోన్స్ని అయితే స్ట్రాంగ్గా చేస్తుంది. అంతేకాకుండా దీంట్లో ఫైబర్ ఉండడం వల్ల ఈజీగా డైజెషన్ అవుతుంది. సో ఆకుకూర అనేది వీక్లీ వన్స్ అయినా ఫుడ్లో యాడ్ చేసుకోవడం వల్ల అయితే హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. పచ్చిమిర్చిని అయితే ఒక 5 పచ్చిమిర్చి వరకు అయితే ఇలా చిన్నగా కట్ చేసుకుని అయితే వేసుకుంటున్నాను. నేను తోటకూర వచ్చేసి 2 బంచెస్ తీసుకున్నాను. సో 5 పచ్చిమిర్చిని అయితే ఇలా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. లేదంటే గ్రైండ్ చేసుకున్నా వేసుకోవచ్చు. పచ్చిమిర్చి అయితే తినే స్పైసీనెస్కి తగ్గట్టుగా వేసుకోండి. నెక్స్ట్ అయితే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకోండి. జీలకర్ర వేయడం వల్ల పకోడీ అనేది టేస్టీగా వస్తుంది, ఇంకా ఫాస్ట్గా డైజెషన్ అవుతుంది. నెక్స్ట్ టేస్ట్కి సరిపడగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ కొంచెం 1 పావు టీ స్పూన్ పసుపుని వేసుకోండి, ఎందుకంటే ఆకుకూర స్మెల్ రాకుండా ఉంటుంది. 2 బంచెస్ తోటకూరకి కప్పున్నర శనగపిండి నుంచి 2 కప్పులు శనగపిండి వరకు అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఆకుకూర ఎక్కువగా ఉండాలి అనుకుంటే ఈ క్వాంటిటీలో అయితే కరెక్ట్గా సరిపోతుంది. లేదంటే 1 కప్పు శనగపిండి, 1 కప్పు బియ్యపిండి వేసుకుని అలా కూడా వేసుకోవచ్చండి. అలా వేసుకోవడం వల్ల బాగా క్రిస్పీగా అయితే వస్తాయి పకోడీ. 1 or 2 డేస్ వరకు అస్సలు పాడవు, ఎందుకంటే దీంట్లో వాటర్ అనేది మిక్స్ చేయం కాబట్టి. సో ఇవి పాడవకుండా అయితే ఉంటాయండి 1 or 2 డేస్ వరకు. నేను వేసుకున్న కప్పున్నర శనగపిండికి తోటకూరలో ఉండే తడిదనంతో సరిపోయింది మిక్స్ చేసుకోవడానికి. బియ్యపిండి కనుక వేసుకుంటే కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. బియ్యపిండి పొడిగా ఉంటుంది కాబట్టి. ఇక్కడ చూపించిన కన్సిస్టెన్సీగా అయితే మిక్స్ చేసుకుని డీప్ ఫ్రై కోసం అయితే ఆయిల్ బాగా హీట్ చేసుకొని, ఆయిల్ బాగా హీట్ అవ్వగానే లో ఫ్లేమ్లోకి తగ్గించుకొని పకోడీని అయితే వేసుకోవాలి. పకోడీ వేసేటప్పుడు మంట మాత్రం లో ఫ్లేమ్లోనే ఉండాలి. అలా వేస్తేనే పకోడీ అంతా ఈక్వల్గా ఫ్రై అవుతుంది. హై ఫ్లేమ్లో ఉంచి వేస్తే పకోడీ అంతా పైనంతా కలర్ వచ్చేస్తుంది, లోపడంతా ఫ్రై అవ్వదు. సో లో ఫ్లేమ్లోనే పకోడీని వేసుకోవాలి. పకోడీ ఫ్రై చేసేటప్పుడు మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. అప్పుడే పకోడీ అంతా ఈవెన్గా ఫ్రై అవుతుంది. ఈవినింగ్ టైంలో పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఏదో ఒక స్నాక్ రెసిపీ అయితే చేసి పెడుతూ ఉంటాము. ఈ తోటకూర పకోడీని కూడా వేసి పెట్టి చూడండి, పిల్లలు అయితే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదా ఫ్రెండ్స్, తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో వేసుకోవచ్చు ఈ తోటకూర పకోడీ. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేసేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క సబ్స్క్రైబింగ్ నాకు ఎంత వాల్యుబుల్ ఫ్రెండ్స్. వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. మరొక వీడియోలో మీ ముందర ఉంటుంది ఉమాస్ ఫ్లవర్ అండ్ ఫ్యాషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.